ఒక అడవిలో చిన్న ఏనుగు ఉండేది. అది చాలా మంచి స్వభావం కలది. కానీ తన పెద్ద శరీరాన్ని చూసి మిగతా జంతువులు దానితో స్నేహం చేయడానికి ఇష్టపడేవి కాదు. కోతి, కుందేలు, జింక అలా అన్నీ ఏనుగును ఎగతాళి చేసేవి. ఏనుగు మాత్రం బాధపడినా ఎవరికీ చెడు చేయలేదు. ఒకరోజు అడవిలో భయంకరమైన సింహం వచ్చింది. అది అన్ని జంతువులను భయపెట్టింది. అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఆ సమయంలో చిన్న ఏనుగు ధైర్యంగా ముందుకు వచ్చింది. తన బలంతో పెద్ద శబ్దాన్ని చేస్తూ సింహాన్ని భయపెట్టింది. సింహం భయపడి అడవిని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు మిగతా జంతువులు తమ తప్పును గ్రహించాయి. ఏనుగును క్షమించమని అడిగి దానిని తమ స్నేహితుడిగా అంగీకరించాయి. ఆ రోజు నుంచి ఏనుగు అడవిలో అందరికీ ప్రియమైన మిత్రుడుగా మారిపోయింది. బోధన బయట రూపం కాదు, లోపలి గుణమే అసలైన బలం.